Praise the Lord. మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యం మనం చదువుకుంటాం. కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకున్నాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. 4వ వచనం బిగ్గరగా చదువుకుందాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. 4వ వచనం మరలా ఒకసారి అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. దేవుడు మరి ఒక భాగముల నుండి ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము క్షమించండి 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. మరొక వాక్య భాగం కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకై మరి విశేషంగా ఈ కుటుంబం వారి కొరకై దీవించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. కదిలి వచ్చాలి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహోన్నతమైన అన్ని నామముల కంటే మించిన ఘనమైన పరిశుద్ధమైన సర్వశక్తి గల నామములో రాత్రి వేళ మరొకసారి సజీవులంగా మీ పాద సన్నిధికి రాగలిగినట్లుగా మా అందరి ఎడల మీరు చూపిన అపారమైన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నాగరాజు తన భార్య మరియమ్మను ప్రేమించి వారి కుటుంబంలో
మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి ఈ స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా సంఘం బంధుమిత్రులందరినీ పిలుచుకొని మీ సన్నిధిని కలిగి ఉండులాగున మీరు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు అసమానుడవు, అద్వితీయుడవు, అక్షయుడవు, అదృశ్యుడవు, సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగిన గొప్ప దేవుడా, ప్రభు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన గొప్ప దేవుడా, మీ కార్యములను బట్టి మానవుల ఎడల మీరు చేసే మంచి కార్యములన్నింటిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. రాత్రి ఈ కుటుంబ పక్షంగా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరువచ్చిన మేము కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడము, మీ వాక్యం అందుల ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించము. చేరువచ్చిన మేమంతా కూడా ఆత్మీయ మేలు క్షేమం పొందినట్లుగా మీ కృప అనుగ్రహించము. మరి విశేషంగా ఈ కుటుంబం వారు మీ వాక్యం ద్వారా మీ సన్నిధి ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడటానికి కృప దయచేయండి. ప్రభువా మీ వాక్యాన్ని వివరించడానికి నేను ఏ పాటి వాడిని, నా స్థాయి ఏ పాటిది, నన్ను నేను తగ్గించుకుంటూ మీ పాదాలు పట్టుకుంటున్నాను. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచము. చేరువచ్చిన విపులమైన మాకు అవసరమైన మీ పరలోకపు మాటలు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మీయంగా తృప్తిపరచము. బలవంతులమై మీ రాకడ కోసం, రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఈ భూమి మీద నమ్మకమైన సాక్షార్థమైన జీవితాలు జీవించలాగున నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచము. ప్రతి విధమైన దుష్టుని, శత్రు, సాతాను కార్యాలు కనపడకుండా దుష్టుడు చేసే, సాతాను చేసే కార్యాలన్నింటినీ యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. ఈ సమయం అంతా మీ నామ మహిమ కోసం, మా ఆత్మీయ క్షేమం కోసం మీరు దీవించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం 2-3 వాక్య భాగాలు మనం చదువుతూ వచ్చాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 4వ వచనం, అలాగే ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనం, ఆ తర్వాత కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతూ వచ్చాం. అంటే ఈ రాత్రి ఈ 3 సందర్భాలకు సంబంధించినటువంటి సంగతులు ఇక్కడ ఉన్నాయి. అందుకని దాదాపు 3 గంటలు పడుతుంది ఒక్కొక్క దీనికి. ఓపికగా కూర్చోండి, ఓపికగా కూర్చొనినండి. ముందే మనకి చాలా డిస్టర్బెన్స్లు కలిగినాయి. అయితే దేవుడు కొంత నిమ్మడమైన వాతావరణాన్ని ఇచ్చాడు, పర్వాలేదు. 3 గంటలు ఒక్కొక్క అంశం ఒక్కొక్క గంట పడుతుంది, 3 గంటలు పట్టుద్దని చెప్పాను. కానీ అంత సమయం తీసుకోంలే, మాకు సమయానికి లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు చాలా క్లుప్తంగానే 40 నిమిషాలు మ్యాక్సిమం 1 గంటలో ముగించడానికే ప్రయత్నం చేస్తాం. వీలైతే ఒక 10 నిమిషాలు వెనక ముందైనా కూడా దయచేసి నన్ను మీరు భరించాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. సమయంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి దయచేసి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. కాబట్టి దేవుని కార్యములు మానవులను సంతోషపరిచేవి అని. దేవుని కార్యాలు మానవులను సంతోషపరుస్తాయి. దేవుని కార్యములు ఎటువంటివి అని అంటే, నిరాశ, నిస్పృహ, దుఃఖము, బాధలో ఉన్నటువంటి వారిని సంతోషపరిచేటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు ఈ దేవుడు. ఈ దేవుని వంటి దేవుడు ఆకాశం క్రింద భూమి మీద ఇంకెక్కడా లేడు. మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషుల యొక్క సమస్యలు, మనుషుల యొక్క కష్టాలు, భారాలు, ఇబ్బందులు, సమస్యలు సమస్తమును ఎరిగి సమస్తమును బాగుగా చేసి వారిని సంతోషపరిచేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ
కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నీ కార్యము చేత నన్ను ఏం చేసేవట? సంతోషపరుస్తున్నావు. దేవుని కార్యములు మానవుల జీవితంలో సంతోషపరిచేవి. ప్రాముఖ్యంగా ఈ ఇంటి వారు ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారంటే, ఒకటి వారి అబ్బాయికి అన్నప్రాసం, మరొక సందర్భం ఏంటంటే వారింట్లోనే ఒక పుట్టినరోజు అయిన తర్వాత ఇంకా పేరు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి వీరి కుటుంబంలో. అందుకని చెప్పి వీరికి సంతోషం వచ్చింది, వీరు ఈ స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒకటి రెండు సందర్భాలు, చాలా సందర్భాలు ఉన్నప్పటికీ మన అవసరాన్ని బట్టి ఒకటి రెండు సందర్భాలు మనం చూస్తే, మనం ఆదికాండంలోకి కనుక వెళ్తే ఒక్కసారి దయచేసి ఆదికాండం 30వ అధ్యాయంలో ఇక్కడ రాహేల్ని మనం చూస్తాము. రాహేల్ని మనం చూసినప్పుడు 30వ అధ్యాయము 1వ వచనం చూడండి దయచేసి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. ఏమంటుంది రాహేలు? కాబట్టి గర్భఫలానికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత అది. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం దయచేసి సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ చదవండి దయచేసి 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు. కాబట్టి ఇద్దరి జీవితాల్లో ఏమున్నాయి చెప్పండి? సంతోషం ఉందా? సంతోషం లేదు, దుఃఖం, నిరాశ, నిట్టూర్పులు. నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా, లేకపోతే నన్ను చావమంటావా? సోదరుడా సోదరి, చాలా సార్లు పిల్లలు పుట్టకపోతే ఉండేటువంటి ఆ దుఃఖము, ఆ బాధ, ఆ యొక్క మరి ఆ కోపము, ఇదంతా వేరుగా ఉంటుంది. చాలాసార్లు ఏమనుకుంటారంటే స్త్రీల లోపమో పురుషుల లోపమో ఏదో మొత్తానికి లోపమో, ఆ కారణం చేత వీళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ వీరిద్దరి జీవితాల్లో కనుక మనం చూస్తే వీరికి సంతు లేకుండా చేసింది ఎవరట చెప్పండి? దేవుడే. దేవుడే సంతు లేకుండా చేశాడు. తర్వాత వీళ్ళ గర్భం తెరిచింది కూడా ఎవరు చెప్పండి? దేవుడు గర్భం తెరవకపోతే నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, ఎన్ని మందులు వాడు, నీకు పిల్లలు కలగరు. అర్థమవుతుందా? నీకు పిల్లలు కలిగారు అని అంటే ఖచ్చితంగా దాంట్లో దేవుడు గర్భం తెరిస్తేనే. మనం చేసే మానవ ప్రయత్నాలు ఏవి కూడా మనకి సంతానాన్ని ఇవ్వలేవు. వీరిద్దరి జీవితంలో నిజానికి ఎంతో నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, ఎంతో మరి బాధ ఉంది. అయితే వీరి జీవితాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సంతోషింపజేశాడు. ఇద్దరికి సంతానం ఇచ్చాడు. మనం చూస్తే రాహేలుకి ఇవ్వబడినటువంటి ఇద్దరు కొడుకులు మామూలు కాదు. ఒక కొడుకు పేరు ఏం చెప్పండి? యోసేపు. ఇంకో కొడుకు పేరు బెన్యామీను. బెన్యామీన్ ఎప్పుడు కన్నదామె? ఎప్పుడు కన్నది చెప్పండి? బెన్యామీను పుట్టాడు, ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతా ఆ బెన్యామీనికి ఏమని పేరు పెట్టింది తెలుసా? ఆమె బెన్నమ్మి అన్నది. అంటే దాని అర్థం ఏంటంటే వీడు నా దుఃఖపుత్రుడు అన్నది. ఎందుకంటే వీడు నాకు పుట్టడంతో నేను చనిపోబోతున్నాను, నా బాధ ఎక్కువగా ఉంది, నేను చచ్చిపోతాను, కాబట్టి వీడు నాకు దుఃఖాన్ని కలుగు చేసిన వాడు అని చెప్పి బెన్యామీనికి అతనికి ఏమని పేరు పెట్టిందంటే బెన్నమ్మి అని పేరు పెట్టింది. అయితే అదే బిడ్డకి యాకోబు ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఏమని పెట్టాడు? బెన్యామీను అని పెట్టాడు. బెన్యామీన్ అంటే అర్థమైంది చెప్పండి? బెన్యామీన్ అంటే అర్థమైంది?
వీడు నా కుడి చేతి పుత్రుడు అన్నాడు. తల్లి ఏమో వీడు నా దుఃఖ పుత్రుడు అంటే తండ్రి ఏమన్నాడు, వీడే నా కుడి చేతి పుత్రుడు అన్నాడు. యాకోబు యొక్క కోరికను దేవుడు తీర్చాడు, కుడి చేతి పుత్రుడిగానే ఉంచాడు. బెన్యామీను గోత్రంలో నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు నేలేటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు బెన్యామీను గోత్రంలో నుంచే వచ్చాడు. అంతకుముందు ఇశ్రాయేలుకి రాజు లేడు, దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడే వారిని నడిపిస్తూ వచ్చాడు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు, వారిని కణానికి తీసుకొచ్చినటువంటి దేవుడు, కణాల్లో కాపాడుతున్నటువంటి దేవుడు. మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు వారికి రాజును ఏ గోత్రం నుంచి మొట్టమొదటి దేవుడు ఇచ్చాడు తెలుసా? బెన్యామీను గోత్రం. సౌలు ఏ గోత్రపు వాడు? బెన్యామీను గోత్రపు వాడు. కనుక వీరి జీవితంలో, అటు రాహేలు జీవితంలో గాని హన్నా జీవితంలో గాని దేవుడు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా ఏమంటాదో మనం చూస్తే మొదటి వచనం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు ఏం చేస్తుందట? అంతకుముందు ఎట్టుంది ఆమె హృదయం? కోపం, విసుగు, నిరాశ. నాకు అసలు పిల్లలు పుట్టారో ఎట్లా ఉంటారో కదా. ఇంకొక పక్క తన వైరి అయినటువంటి పెనిన్నా యొక్క లెక్కలేని తనం ఏమైనా విసిగిస్తా ఉంది. అటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు హన్నా ఏమైంది చెప్పండి? సంతోషంలోకి వచ్చింది. ఇంకా కింద ఏమంటుంది? నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము. ఓ ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు ఇటువంటి వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు రాహేలు జీవితంలో గాని, అంతేకాదు హన్నా జీవితంలో గాని, ఇంకా మానవులందరి జీవితాల్లో దేవుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనకి సంతోషం ఎప్పుడు కలుగుద్ది చెప్పండి? మనకి బాగా డబ్బులు వచ్చినప్పుడు, మనకి పిల్లలు కానీ సంతానం కలిగినప్పుడు, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వచ్చినప్పుడు కదా. ఇటువంటి కార్యాలు మనకి జరిగితే మనకి సంతోషం వస్తుంది. నిజమే, దేవుడు తన కార్యముల చేత మానవులను సంతోషపరిచేవాడే. ఆయన ఏ మానవుడు దుఃఖంతోనో నిరాశతోనో నిట్టూర్పుతోనో ఉండటానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన సంతోషంగా మానవుడు జీవించాలని కోరుకునేటువంటి దేవుడు ఆ దేవుడు. కనుక కీర్తనకారుడు అంటాడు, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తూ ఉన్నావు. కాబట్టి చాలా వరకు మానవులు ఈ భూమి మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈవుల్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి మంచి స్థితిని బట్టి, వారికి ఇచ్చినటువంటి చదువుని బట్టి, వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి మానవులు సంతోషిస్తూ ఉంటారు. ఈ సంతోషం కూడా దేవుడు ఇచ్చేదే. అయితే ఇంకొక సంతోషం ఉంది. ఏ సంతోషం? ఆ సంతోషం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. చదవండి దయచేసి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయమందు. ఏ సంతోషం? ఈ సంతోషం చెప్పండి. ఒకని ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషం ఈ సంతోషం. బిడ్డలు ఇచ్చిన దానికంటే, బిడ్డలు చదివిన దానికంటే, బిడ్డలకి పెళ్లిళ్ళైన దానికంటే, బిడ్డలకి మీ బిడ్డలకి మనవాళ్ళు సంతానం విస్తరించిన నాటికంటే, మీ ధాన్య ద్రాక్షారసములు, మీ ఆస్తి పాస్తులు, మీ పొలాలు, మీ యొక్క డబ్బులు విస్తరించిన దానికంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. ఈ ధాన్య ద్రాక్షారసములు ఏమి చూపిస్తాయి మనకంటే? భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని మనకు చూపిస్తాయి. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఒకని ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో. ఎక్కడ పుట్టిందంట ఈ సంతోషం? ఏ సంతోషం? ఆ సంతోషం. ఏ సంతోషం? ఈ హృదయంలో పుట్టినటువంటి సంతోషం కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటికంటే మించినటువంటి సంతోషం దేని బట్టి వచ్చింది?
ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యంలో గనక చూస్తే ఈ సంతోషాన్ని గురించి అపోస్తలుడైన పేతురు ఒక మాట అంటా వచ్చాడు. చదవండి దయచేసి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి దయచేసి. అగ్ని పరీక్ష వలన 8వ వచనం చదవండి దయచేసి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఉన్నారు. ఎప్పుడు ఇది? ఎప్పుడు చెప్పండి? భూ సంబంధంగా సంతానాలు కలిగినప్పుడు కాదు, భూ సంబంధంగా పిల్లలు బాగా వర్తిల్లినప్పుడు కాదు, చదువులు ఆశీర్వదించబడినప్పుడు కాదు, లక్షలు వేలు సంపాదించినప్పుడు కాదు, ఆస్తులు పొలానికి పొలం విస్తరించినప్పుడు కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు కాదు. ఆత్మరక్షణ. మీరు ఆయన్ని చూడకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. మీ విశ్వాసం వల్ల కలిగినటువంటి ఆత్మరక్షణ మన హృదయాలు ఏం తీసుకొచ్చిందని చెప్పండి. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందం, సంతోషం. ప్రియ సోదరుడా సోదరి, ఈ రాత్రి ఈ భూమి మీద నీకున్నటువంటి సంతోషాలన్నీ, బిడ్డలు కలిగినప్పుడు కలిగే సంతోషం, ఆశీర్వదించినప్పుడు, విస్తరించినప్పుడు, డబ్బు సంపాదించుకున్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, స్థలాలు కొన్నప్పుడు ఉండేటువంటి సంతోషాలన్నిటికంటే మించిన సంతోషం ఎప్పుడు చెప్పండి? ఆత్మరక్షణ కలిగినప్పుడు. మీరు ఆయన్ని చూడకపోయినా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు. ఏమని విశ్వాసం ఉంచారు చెప్పండి? ఏమని విశ్వాసం ఉంచారు? యేసు ప్రభు నా పాపముల కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కొరకే కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని కార్చాడు, ఆయన నా పాపముల కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడై లేచాడు. దాని యందు విశ్వాసం ఉంచడం వలన కలిగినటువంటి ఆత్మరక్షణ ఈ రక్షణ. ఇది చెప్పనశక్యమైనటువంటి సంతోషం, మహిమాయుక్తమైనటువంటి సంతోషం, లోకంలో ఇంకెవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషం, లోకంలో ఏమి మనం కలిగి ఉన్నా మనకి ఇవ్వనటువంటి సంతోషం. ఒక్కని ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీ ఆత్మ రక్షించబడ్డప్పుడు. ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది ఇట్టి ఆత్మరక్షణ పొందిన వారు, హృదయంలో ఆనందం సంతోషం కలిగినటువంటి వారు, హృదయంలో యేసు క్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా స్వీకరించినటువంటి వారు అయితే ఇంకా ఉన్నారు. ఇక్కడ ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న వారైతేనేమి, ఇరుగు పొరుగు వారైతేనేమి, ఈ సంతోషం నీకుందా? ఈ ఆనందం నీకుందా? ఈ సంతోషం ఎందుకు కలిగింది హృదయంలో అంటే పాపము పోయినప్పుడు. చదవండి దయచేసి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. రండి దయచేసి. లూకా సువార్త 19వ అధ్యాయం. ఇక్కడ 19వ అధ్యాయంలో 6వ వచనం చదవండి దయచేసి. అతడు త్వరగా దిగి సంతోషముతో. ఎందుకు వచ్చింది సంతోషం? అంతకుముందు లేదా నీకు సంతోషం? అంతకుముందు బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది, బ్రహ్మాండమైన సంతోషం ఉంది, బ్రహ్మాండమైన సంపాదన ఉంది, అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ సంతోషము లేదు ఎవరి జీవితంలో. ఏంది జక్కయ్య జీవితం? జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. అయితే పవిత్రుడైన వాడు అపవిత్రంగా జీవిస్తా ఉన్నాడు. జక్కయ్యను గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా యేసు క్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి పోతా ఉంటే ఏమన్నారో తెలుసా? ఏందాయన ఆ పాపైన మనిషి ఇంటికి పోతా ఉన్నాడు, ఆయనకి తెలుసా తెలియదా వాడి గురించి కదా అనుకున్నారు. ప్రియ సోదరుడా సోదరి, అయితే జక్కయ్య జీవితం మారినప్పుడు, జక్కయ్య ఎక్కడ ఉంటున్నాడు? ఏకోలో ఉంటున్నాడు, శాపగ్రస్తమైనటువంటి స్థలంలో ఉంటా ఉన్నాడు. పవిత్రులుగా ఉండవలసినటువంటి జక్కయ్య
అపవిత్రుడిగా జీవిస్తా ఉన్నాడు, పాపంలో జీవిస్తా ఉన్నాడు, పాపంతో నిండి ఉన్నాడు. మనుషులందరి మధ్య తాను పాపిగా సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడో ఎంత త్వరగా దిగాడో తెలుసా చెట్టు మీద నుంచి. యేసు క్రీస్తు ప్రభు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, చక్కగా త్వరగా దిగును అనగానే త్వరగా దిగి సంతోషముతో, ఎంత సంతోషం అంటే మనం చెప్పుకున్నాం కదా, శాపనశక్యమైనటువంటి సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం, పాపమును పోయినప్పుడు కలిగే సంతోషం. ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ జీవితంలో ఈ సంతోషం ఉందా? భౌతికమైన లోక సంబంధమైన ఈ సంతోషాలతోటే సంతృప్తి చెందుతున్నావా? ఈ సంతోషాల కోసమే యేసు ప్రభువుని నీ దేవుడుగా, ప్రభువుగా నువ్వు కలిగి ఉన్నావా? అలాగైతే నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు. నీవు కలిగి ఉండవలసింది నీ ఆత్మరక్షణ సంబంధమైనటువంటి సంతోషాన్ని కలిగి జీవించడం. భూమి మీద ఈ ఆశీర్వాదాలు ఉంటాయి, నీ బిడ్డలు ఉంటారు, నీ ఆస్తులు విస్తరిస్తాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, డబ్బు ఉంటుంది. ఇదంతా కూడా ఏ రోజు మనం ఈ లోకాన్ని విడుస్తాము, ఆ రోజే మనతో పాటు పోతాయి. ఇదంతా మిగిలేది కాదు. నిత్యమైన సంతోషం, సదాకాలం ఉండేటువంటి సంతోషం, యుగాలు ఉండేటువంటి సంతోషం ప్రభువైన యేసు క్రీస్తు అని సొంత రక్షకునిగా స్వీకరించడం ద్వారా నీ పాపాలు పోయినప్పుడు, పరిశుద్ధులుగా తీర్చబడ్డప్పుడు నీకు కలిగేటువంటి సంతోషం. రాత్రి ఈ సంతోషం ఎవరైతే పొందలేదో, ఈ సంతోషం ఎవరి హృదయాలు అయితే లేదో, లోకంలో నీకేమున్నా లేకపోయినా, నువ్వు పేదవాడివైనా, నీకు తిండికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఉన్నా లేకపోయినా, నీ సమస్యలు ఏవైనా నీవు ప్రభువుని కలిగి ఉంటే నీవు నిజమైన సంతోషం కలిగిన వాడు. ఒక నీ ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన దానికంటే నువ్వు ఏమీ లేకపోయినా నువ్వు ప్రభువుని కలిగి ఉంటే నీ అంత గొప్పవాడు ఇంకొకడు లేడు. దేవుడు నీ జీవితంలో ఆ సంతోషాన్ని ఇవ్వటం కోసమే దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నరుని రూపం ధరించి వచ్చాడు. కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది, ఆయన ప్రక్కలో బల్లెపోటు కూడబడుతూ వచ్చాడు. నీ కొరకై ఆపోయినటువంటి యేసుక్రీస్తు వారు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. భారమైనటువంటి శిలువ మరణాన్ని ఆయన నీ కొరకే అనుభవిస్తూ వచ్చాడు. ఆయన దుఃఖపడి నీకు సంతోషం ఇవ్వటానికి కల్వరి శిలువలో స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. ఏ పాపము లేని ప్రభు నీ కొరకే పాపంగా చేయబడతా వచ్చాడు. ఆయన వీపు నాగటి చాలవలే దున్నబడుతూ వచ్చింది. దాటు వారికి ఆయన వీపును ఆయన దారిగా చేస్తూ వచ్చాడు. రాత్రి నీ సంతోషము కొరకై దేవాది దేవుడు కల్వరి శిలువలో ఆయన దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆ నిత్య సంతోషాన్ని, పరలోకపు ఆనందాన్ని నీవు కూడా పొందు. జక్కయ్యకి ఎంత ఉంది, మంచి పదవి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, బిల్ కలెక్టర్ కదా. ఆయన యేసు ప్రభు వచ్చిన తర్వాత, తన హృదయంలోకి సంతోషం వచ్చిన తర్వాత జక్కయ్య అంటూ ఉన్నాడు, ప్రభువా నేను ఎవరి యొక్కైనా నేను ఎక్కువ తీసుకుని ఉంటే వారికి ఎంత ఇస్తాడట? 400 ఇచ్చేస్తా. నువ్వు నాకు దొరికావు చాలు, నాకు ఇవన్నీ అక్కర్లే. అప్పుడు దాకా ఇదంతా సంతోషం ఇచ్చేది అనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో శాశ్వతమైన ఆశీర్వాదం తనకు దొరికింది. ఇక నాకు అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, నాకు ప్రభు దొరికాడు అంతే చాలు. ఇదే నిజమైన సంతోషం, ఇదే నిజమైన ఆనందం. ప్రియ సోదరుడా, సోదరి, కుటుంబ వారులారా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి మేలులు, భౌతికమైనటువంటి సంతానాలు, వీటితో పాటుగా నిజమైనటువంటి ఆనందం, సంతోషం, సంతృప్తి నీ జీవితంలో ప్రభుని కలిగి ఉండటం ద్వారా నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నిజమైన సంతోషం ఉందా? నీ పాపాలు క్షమింపబడినప్పుడు దేవుడు కలుగజేస్తే ఆ ఆనందం నీలో ఉందా? ఆ సంతోషం నీలో ఉందా? లేకపోతే రాత్రి ప్రభు దగ్గరికి, యేసు ప్రభువా లోకంలో ఎంతో ఇచ్చావు, సంతానం ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, ఐశ్వర్యాలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, బాగానే ఉంది, కానీ నా హృదయంలో పాపం ఉంది,
ఈ పాపాన్ని బట్టి నాలో నెమ్మది లేదు, ఈ పాపాన్ని బట్టి నాలో సమాధానం లేదు, ఈ పాపాన్ని బట్టి నాలో సంతోషం లేదు. ఈ పాపాన్ని కూడా తీసిపోయిన ఆయన. ఈ పాపము పోతేనే నీలో నిజమైనటువంటి సంతోషం. ఈ పాపం నుంచి నువ్వు విముక్తుడు అయితేనే నీలో నిజమైనటువంటి సంతోషం. ఈ కార్యం నీలో చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు తన కార్యముల చేత మనలను సంతోషపరుచుచున్నాడు. ఈ రాత్రి ఈ సంతోషం నీకు ఇవ్వటానికి ప్రభు అయినటువంటి దేవుడు కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమతో పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రేమతో ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు విన్నావు ఈ మాటలు, ఎన్నోసార్లు ప్రేమతో యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడని విన్నావు. ఆయన నిర్లక్ష్యం చేసావు. నాకు కాదులే అనుకున్నావు, ఇప్పుడు కాదులే అనుకున్నావు, ఇంకోసారి చూద్దాంలే అనుకున్నావు. ఇంతవరకు దేవుడు నిన్ను భరిస్తా వచ్చాడు. అయితే ఇప్పుడు మరొకసారి దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ప్రభు యేసు క్రీస్తు అని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? యేసు ప్రభు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో నీ రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచబడి నేను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించు, నాకు నిజమైన సంతోషం ఆనందం నా హృదయంలో పుట్టించు ప్రభువా అని అడుగుతావా? అడిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నమ్మదగిన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక యేసు రక్తం ఏం చేస్తట మనల్ని ప్రతి పాపం నుండి మనల్ని ప్రతి దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, ఈ పవిత్రత వచ్చినప్పుడు కలిగేటువంటి సంతోషం ఇది చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఈ సంతోషాన్ని ఈ నా జీవితాల్లో మనం కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ రక్షణ సువార్తను విని ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు త్రోసివేసినట్టు ఈ రాత్రి కూడా త్రోసివేస్తావేమో, అమ్మాయ ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం. రేపు నీది కాదు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, నీవు ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడవు, ఆవిరి లాంటి దానవు. రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. ఇప్పటికే షుగర్లు బీపీలతోటి కునారిల్లుతా ఉన్నాం. అర్థమవుతుందా? ఎప్పుడు మరి ఈ లోకాన్ని విడవాల్సి వస్తుందో తెలియదు. అయితే ఈ రాత్రి ప్రేమతో ప్రభు పిలుస్తా ఉన్నాడు, రండి ఆయన దగ్గరకు. ఈ లోకాన్ని విడిచిన సదాకాలం యుగాలు ప్రభుతో పరలోకంలో సదాకాలం ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకై ప్రభుని స్వీకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రభు లేకుండా నీ జీవితంలో నెమ్మది లేదు, ప్రభు లేకుండా నీ జీవితంలో శాంతి లేదు, ప్రభు లేకుండా నీ జీవితంలో సమాధానం లేదు, యేసు క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదమే లేదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒకవేళ నీవు ఆశీర్వాదాలు అని అనుకుంటే అవి ఆశీర్వాదాలు కాదు. క్రీస్తు లేని ఆశీర్వాదం నీ జీవితంలో ఆశీర్వాదమే కాదు. క్రీస్తును కలిగి ఉంటేనే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఒక సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పాపివైనా పరిశుద్ధుడు అయినా నీవు చనిపోయిన తర్వాత నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ప్రభువు యేసు క్రీస్తు గారు. ఆయన నువ్వు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఆయన ఎదురు నువ్వు నిలబడాలి, ఆయనకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చేటప్పుడు ఆ జీతం తీసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఫేస్ చేయబోయేటువంటి ఆ దేవుడు ఒక్కడే. లోకంలో ఉన్న మరి ఏ దేవుడి ముందు నువ్వు నిలబడబోవు. నువ్వు నిలబడబోయే దేవుడు ఎవడంటే ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుట నువ్వు నిలబడాలి. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. నువ్వు పాపం చేస్తున్నా ఆయన ఎదుట నిలబడాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించినా కూడా ఆయన ఎదుట నిలబడాలి. అక్కడ దేవుడు ఏం చేస్తారంటే నువ్వు చేసినటువంటి నువ్వు పొందిన రక్షణ బట్టి నువ్వు చేసిన మంచి కార్యాలను బట్టి నిన్ను పరలోకానికి పంపిస్తే, నువ్వు చేసినటువంటి పాపపు క్రియలను బట్టి ఇంకొకరిని ఎక్కడికి పంపిస్తాడు? అగ్ని గంధకములతో మండుకోవడానికి. కానీ నిలబడాల్సింది మాత్రం ఆయన ఎదుటే నిలబడాలి. ఇంకే దేవుళ్ళు లోకంలో 30 కోటి దేవతలు ఉండొచ్చు, ఎవరి ముందు నువ్వు నిలబడబోవు. నువ్వు నిలబడబోవలసింది ఎవరి ముందంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుటి నిలబడాలి. అర్థమవుతుందా?
ప్రియ సోదరుడా సోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నువ్వు నిలబడాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపుల రక్షకుడు. ఆయన తప్ప ఆకాశం కింద మానవుల్లో ఇవ్వబడిన మరి ఏ దేవుడు మానవుల పాపములను తీసివేయలేడు. ఆ దేవుని ఎదుట నువ్వు నిలబడాల్సింది. ఆ దేవుని ఎదుట నిలబడటానికి నువ్వు సిద్ధపరచుకో. రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. రండి, ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఈరోజు మనకి రెండో కార్యక్రమం ఉంది. ఏంటదంటే వాళ్ళ అబ్బాయికి ఏంటంటే ఈరోజు అన్నప్రాసం. అంటే ఇంక ఇక్కడ నుంచి పాలేమో అడపదడప తాగుతుంటాడు, అన్నమేమో వీలైనప్పుడల్లా తింటుంటాడు. అందుకే ఈ రోజు నుంచి పాలు ఇడుస్తున్నాడు, అన్నంలో పడుతున్నాడు. అబ్రహాం ఏం చేశాడట? గొప్ప విందు. నాగరాజు గారు కూడా సంఘాన్ని ప్రేమించి, పరిశుద్ధుల్ని ప్రేమించి, బంధుమిత్రాదుల్ని ప్రేమించి గొప్ప విందు చేశాడు. అరగంట నుంచి ఒకటే వాసన, కాకపోతే కాస్త ఆలస్యమైంది, కానీ ఇప్పటికల్లా దించుండాల్సింది. ఏం చేశాడు చెప్పండి? తన సంతోషం, తన కుమారుడు పాలు విడిచాడు, పెద్దవాడు అవుతున్నాడు కదా. అబ్రహాం కూడా ఇస్సాకు విషయంలో అదే చేస్తూ వచ్చాడు. ఏం చేశాడట? ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు. ఎంత సంతోషం అబ్రహాంకి. దేవుడు పిలిచాడు, 25 సంవత్సరాల తర్వాత దర్శించాడు. అప్పటికే 100 సంవత్సరాలు ముసలి ప్రాయంలో కలిగాడు బిడ్డ. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతూ ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు ఏమయ్యాడు? పాలు విడిచాడట. పాలు విడిచినప్పుడు చేయాలా గొప్ప విందు? చేయాలా? చెయ్యాలా వద్దా? మామూలుగా అయితే అంత అవసరం ఉందంటారా? ఎందుకు చేస్తుంటాడు అబ్రహాం? ఎందుకు చేస్తుంటాడు చెప్పండి? సంతోషం. బిడ్డలు పుట్టిన తర్వాత పుట్టినరోజు చేస్తుంటారు, సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం. వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఎవడు పుట్టినరోజు చేసుకోడు అసలు. నిజంగా ఆ పుట్టినరోజులో ఉన్నటువంటి అర్థం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆ పుట్టినరోజునే చేసుకోరు. మీ అంత పిచ్చోళ్ళు లేరు పుట్టినరోజు చేసుకునే అంత పిచ్చోళ్ళు. నేనైతే అట్ట అనుకుంటా. ఎందుకంటే వాడు సంవత్సరం దాటి సంవత్సరంలోకి వెళ్తున్నాడంటే ఒక సంవత్సరం మరణానికి ముందుకు పోతున్నాడు. వాడు ఒక సంవత్సరం చావుకు ముందుకు పోతా ఉన్నాడు. తెలుసా సంగతి మీకు? ఆయుష్కాలం తగ్గిపోతా ఉంది. వాళ్ళు బ్రతకవలసిన సంవత్సరాలు తగ్గిపోతా ఉన్నాయి. 20 ఏళ్ళు అయిపోయినాయి, 30 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా ఎక్కడికి పోతున్నట్టు మనము? సంవత్సరం పైన పడుతుంటే ఏమవుతున్నట్టు చెప్పండి? మీరు ఆలోచించండి. దగ్గరికి పోతున్నావా, దూరంగా జరుగుతున్నావా? ఇదేందా శుభం అంట. నేను వాక్యం చెప్తాను, ఇవ్విస్తే మా ఊరు పుట్టినరోజు అయితే ఇట్లాంటి వాక్యం నువ్వు చెప్పేదంటాను. ఇది వాస్తవం. సత్యం అందరికి చేదు. సత్యాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. సత్యము చాలా చేతుగా ఉంటది. ప్రియ సోదరుడా సోదరి, మనకి సంతోషంగానే ఉండొచ్చు, మనకి ఆనందంగానే ఉండొచ్చు, కానీ వాడు మనకి తెలియకుండానే ఒక సంవత్సరం ఎక్కడికి పోతున్నాడు? మరణానికి దగ్గరగా వెళ్ళిపోతా ఉన్నాడు. దాన్ని మనం సంతోషంగా, మానవులు ఎంత తిక్కలోలు అంటే, ఎంత బుద్ధిహీనులు అంటే, దేనికి పండగ చేసుకోవాలో దేనికి పండగ చేసుకోకూడదో వీళ్ళకి తెలియదు. చేయకూడని వాటికి చేస్తుంటారు పండగలు. చేయి పండగ ఎప్పుడు? రక్షించబడ్డప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, వాడి తొలి జన్మ క్రీస్తు యేసులో జరిగినప్పుడు, అప్పుడు దేవుణ్ణి బలపడుతూ 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 నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడని చెప్పి అప్పుడు చేయి పండగ. అప్పుడు చేసుకో పుట్టినరోజు. ఆ పుట్టినరోజు చేసుకో. క్రీస్తు యేసులో జన్మించిన రోజు ఉందే, ఆ రోజుని పుట్టినరోజుగా చేసుకో. నువ్వు ఈ రోజుని చేసుకోబాక పుట్టినరోజు. ఆ రోజు చేసుకుంటే నీకేంటో తెలుసా? నువ్వు పరలోకానికి సంవత్సరం వెంబడి సంవత్సరం దేవునితో కలిసి ఉండటానికి, యుగ యుగాలు ఉండటానికి దేవునికి దగ్గరగా వెళ్ళిపోతాం. 365 సంవత్సరాలు 365 సంవత్సరాలు హనోకు దేవునితో కూడా
ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు నడిచాడు. నడుస్తూ 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 ఈయన దేవుడైతే, ఈయన హనోక్ అయితే 300 సంవత్సరాలు ఇలా నడుస్తూ 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 ఒక సమయం వచ్చింది, ఇక దేవుడిని ఎడబాపలేకపోయాడు, దేవుడు హనోకును వెళ్ళలేకపోయాడు. ఇద్దరు ఏకమయ్యారు, వెళ్ళిపోయారు, ఇక కనపడలే ఊరికి. దానికోసం చేసుకో పండుగ, దానికోసం చేసుకో. అంతేగాని ఈ పుట్టినరోజులు, బుడగలు, సెంట్లు ఏదో కొడతా ఉంటారు కదా, ఈ కాదు నిజమైన పుట్టినరోజు. నిజమైన పుట్టినరోజు ఏదంటే నువ్వు రక్షించబడ్డ రోజు, క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించిన రోజు, ఆయన రక్తంలో నీ పాపములు కడగబడిన రోజు, నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడిన రోజు, నిత్య జీవానికి వారసులైన రోజు, దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిన రోజు. ఆ రోజు నీకు నిజమైనటువంటి పుట్టినరోజు. అంతే తప్ప ఈ పుట్టినరోజులు నువ్వు తెలియక చేసుకుంటున్నావు, నువ్వు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నావు. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం, ఆయుష్కాలం నుంచి ఒకవేళ వాడు 60 ఏళ్ళు బతకాల్సి ఉంటే, 70 ఏళ్ళు బతకాల్సి ఉంటే, లేదు 80 ఏళ్ళు బతకాల్సి ఉంటే, ఒక సంవత్సరం దాటిపోయాడంటే 80 ఏళ్ళ నుంచి ఎక్కడికి వచ్చినట్టు 79లోకి వచ్చాడు. ఇంకో సంవత్సరం దాటాడంటే 78లో నుంచి 79 నుంచి 78లోకి వచ్చినట్టు, 78 నుంచి 77 అట్లా తగ్గిపోతా ఉంది ఆయుష్కాలం. దానికి సంతోషమా మనకి? చెప్పండి, ఆయుష్కాలం తగ్గిపోతున్నందుకు సంతోషమా? దానికోసం చేసుకున్నావా పండగ? ప్రియ సోదరుడా, సోదరి, కనుక అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు అదే చూస్తా ఉన్నాం. ఆదికాండం 21:8 వచ్చింది. ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు. అబ్రహాము యొక్క సంతోషం, నా బిడ్డ పెద్దోడవుతున్నాడు, పెద్దోడవుతున్నాడు, పెద్దోడవుతున్నాడు. అయితే ఆత్మీయంగా మనం కూడా ఏమవ్వాలి చెప్పండి? పెద్దోళ్ళం కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి దయచేసి 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి దయచేసి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని బలం చాలు. అప్పట్లో ఇప్పుడు పెద్దలు అవుతున్నారు, అన్నం తినే స్థాయికి రావాలి. సంఘాల్లో చాలా సార్లు చాలా మంది ఇంకా పసిపిల్లల్లాగానే ఉంటారు. ప్రతి చిన్నది వాళ్ళకి చెప్పాలా, ప్రతి చిన్నది వాళ్ళకి చెప్పాలా. ఇది అట్ట చేయ, ఇది ఇట్ట చేయ, అట్ట చెప్తేనే చేస్తారు, చెప్పకపోతే మాకు తెలియదు అన్నట్టుగా గమ్ము పసిపిల్లల్లాగా ఉంటారు. ప్రతిదీ సేవకుడు చెప్పాలా, లేకపోతే పెద్దోళ్ళు చెప్పాలా. గ్రహింపు ఉండదు. చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు. కాదు, నువ్వు సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుళ్ళు ఆత్మీయంగా నువ్వు బలపడుతున్నావు అని అంటే, నువ్వు బలమైన ఆహారం నీకు పెట్టబడుతుంది అంటే దేవుని వాక్యమే. ఆ బలమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. పేతురు కూడా అదే మాట అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పేతురు కూడా అదే మాట అంటాడు. ఆయన అంటాడు, ఏమంటాడు? నిర్మలమైన పాల, వాక్యం అనే పాలతో నేను మిమ్మల్ని, ఏ పాలట? ఈ పాలు ఈనాడు సంఘాల్లో విశ్వాసులకి ఇవ్వబడుతున్నటువంటి పాలు ఏమిటంటే వాక్యం అనేటువంటి పాలు. ఈ పాలతో, ఈ వాక్యంతో మనం పెంచబడాల. సంవత్సరం వచ్చిన, 5 సంవత్సరాలు వచ్చిన, 10 సంవత్సరాలు వచ్చిన పిల్లోడు మంచంలోనే ఉంటున్నాడు అనుకోండి, లేవటంలే, నడవటంలే, అన్ని మంచంలోనే చేస్తున్నాడు, ఎత్తుకొని తెప్పమంటున్నాడు. 15 ఏళ్ళు వచ్చినా, 20 ఏళ్ళు వచ్చినా అటువంటి చూసి ఏమంటాం మనం? వీడికి మందబుద్ధి. అర్థమవుతుందా? మందబుద్ధి గల వాళ్ళగా ఉండకూడదు. బలమైన ఆహారం తినాల. ఆహారం ఏమిటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యం మనల్ని పోషించేది, ఆ వాక్యం మనల్ని బలపరిచేది, ఆ వాక్యం దేవుని సత్యంలో మనల్ని ప్రతిష్ఠింపజేసేది. ఆ వాక్యాన్ని మనం గ్రహించాలా. ఆ వాక్యం గ్రహించి ఎంతో మెలకుతో మనం ఉండాలి. అసలే చివరి దినాలు, అంచె దినాల్లో చాలాసార్లు నాకు మా సంఘాల్లో కూడా నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళ సొంత పనులు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత బాగా, ఎంత చక్కగా చేసుకుంటారో, సంఘం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతి చిన్నది చెప్పాలా, ప్రతి చెప్పిందాక ఏది చేయరు, చెప్పకుండా ఏమి తెలియదు వాళ్ళకి. ఇది నాది అనేటువంటి భావన వాళ్ళకి ఉండదు. ఇది దేవుని సంఘం. ఈ సంఘంలో దేవుడు నన్ను ఉంచాడు,
నన్ను ఉంచాడు కనుక ఈ సంఘానికి నేను ఏదో ఒకటి చేయాలి. అదే మన సొంత పనులు అనుకోండి, ఒక విషయాన్ని 4 కోణాల్లో ఆలోచిస్తాం, మంచి నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తాం. కానీ సంఘం విషయంలో అట్లా మనం తీసుకోం. అట్లా చేయటానికి ముందుకు రాం. మనం పసిపిల్లలాగా ఉంటుంది. కాదు, బలమైన ఆహారం తీసుకోవాలి. ఏంటి ఆహారం అంటే దేవుని వాక్యం. మీ సంఘంలో మీకు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కాన్వకేషన్ ఉంది, పరిశుద్ధ సమాజ కూడికలు ఉంటున్నాయి, యూత్ మీటింగ్లు ఉంటున్నాయి, VBSలు ఉంటున్నాయి. పిల్లలకి తగ్గది పిల్లలకి, యవనస్తులకి తగ్గది యవనస్తులకి, పెద్దోళ్ళకి తగ్గది పెద్దోళ్ళకి. కావలసినంత ఆహారం మీకు దొరుకుతానే ఉంది. తిని బలం పొందకపోతే ఎవరు తప్పు చెప్పండి? అది ఎవరు తప్పు? వెరీ గుడ్, మందే తప్పు. బలం పొందాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా పసిపిల్లలాగా ఉండకూడదు. దినం వెంబడి దినం, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి సంవత్సరం క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోనికి నువ్వు మార్చబడతా పోవాలా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారే ఉండగా క్రీస్తు యొక్క మూల పాఠాలు మీకు మళ్ళా ఇంకా ఏం చెప్పాల్సి వస్తుంది? అయ్యా సినిమాలు చూడబాక, టీవీలు చూడబాక, సీరియల్ చూడబాక, ఆ పని చేయబాక, అబద్ధాలు ఆడబాక, మోసం చేయబాక, ఇవన్నీ ఏంటి చెప్పండి? ఒక విశ్వాసికి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినటువంటి విశ్వాసికి చెప్పాల్సిన మాటలు ఈ మాటలు. ఇంకా నీకు చెప్పాలా సీరియల్ చూడొద్దు, టీవీలు చూడొద్దని? రక్షించబడి ఎంతకాలం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షించబడి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు బాప్తిసం తీసుకొని? ఎప్పటికీ నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోలేకపోయావు. ప్రియ సోదరుడా సోదరి, చాలా విచారకరం ఇది. మనం ఎట్లుండాల్సిన వారం చెప్పండి? ఎట్లుండాల్సిన వారం? ఇతరులకు బోధించవలసిన. కాలంను బట్టి చూస్తే, మీరు నమ్మినటువంటి ఆ దినాన్ని బట్టి చూస్తే, మీరు బాప్తిసం తీసుకున్నటువంటి ఆ దినాన్ని బట్టి చూస్తే, మీరు గడిచిన సంవత్సరాలన్నింటిని బట్టి చూస్తే మీరు ఎట్లుండాల్సిన వాళ్ళు చెప్పండి? మీరు బోధకులుగా ఉండాలా, తర్వాత వచ్చే వాళ్ళకి నేర్పించాలా. అట్ట కాదు మార్గం ఇది. అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్యలు చేయకూడదు, మోసం చేయకూడదు, కపటం ఉండకూడదు, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు, అసూయ పగలు ఉండకూడదు. ఇవన్నీ మూల పాఠాలు. వీటన్నిటిని దాటుకొని పోవాలి మనం. ఇప్పుడు సంఘాలు ఏ నేర్పించాల్సి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏ నేర్పించాల్సి వస్తుంది? విశ్వాసుల్లో, సేవకుల్లో ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, పగలు కదా. కనుక వాక్యం అనేటువంటి ఆ ఆహారాన్ని మనం బలంగా పూజించి బలవంతులమై వీటన్నిటిని మనం అధిగమించే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకు సెలవు ఇవ్వబడతాం. ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాం ఏం చేశాడు? గొప్ప విందు చేస్తూ వచ్చాడు. గొప్ప విందు చేశాడు. సరే, ఈ విందుల గురించి నేను చెప్పటము మరలా సువార్తలోకి వెళ్ళాల్సి వస్తుంది. సువార్తలో ఒక చోట మనం చూస్తాం, ఒక మనుషుడు విందు చేశాడు. విందు చేసి అందరినీ పిలిచాడు. కానీ ఎవరినైతే పిలవాలనుకున్నాడో వాళ్ళందరినీ పిలిచాడు. పిలిస్తే ఒకడు అన్నాడు, నేను పొలం కొన్నాను, పొలం చూడటానికి పోతున్నా, నేను రాలేనన్నాడు. రెండోవాడు అన్నాడు, నేను 4 జతల 2 జతల ఎడ్లు కొన్నాను, అవి చూడటానికి పోతున్నా అన్నాడు. మూడోవాడేమో, నేను పెళ్లి చేసుకున్న కొత్తగా, నేను ఏడొచ్చేది ఇప్పుడు నీ ఫంక్షన్కి, నేను నా భార్యని సంతోషపరచాలా, నీవెందుకు నేను రాలేను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, సరే పోండి. పనివారితో చెప్పాడు, వీళ్ళలోకి పోండి, కనపడ్డ వాళ్ళందరినీ పిలుచుకొని రండి. ఓ ప్రియ సోదరుడా సోదరి, యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకై కల్వరి శిలువలో గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేశాడు. ఆయన తన్ను తాను బలైపోతూ వచ్చాడు. ఆ గొల్గొతా కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ విందు ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందుకు, చదవండి ఒకసారి ఆ మాట. ప్రకటన 19వ అధ్యాయము 19
మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయు. ధన్యులు అని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలను నాతో చెప్పాను. ఇవి దేవుని యొక్క యథార్థమైన మాట. గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు ధన్యులు? బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి, చాలా ధన్యతలు ఉన్నాయి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అర్థమవుతుందా? కనుక ఈ విందుకైతే తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకున్నాడు పాపం నాగరాజు అన్న, మంచిదే. అయితే ఈ విందుకి నువ్వు సిద్ధమా లేదా? ఈ విందులోకి నీకు ఆహ్వానం ఉందా లేదా? ఈ విందు పోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడైతే అందరికీ కుల మతాలకి భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా అందరి కోసం సిద్ధం చేశాడు ఆ విందుకు పిలువబడిన వారందరూ కూడా ధన్యులు. ఈ రాత్రి పిలుస్తున్నాడు యేసుక్రీస్తు, రండి ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్యలను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ రాత్రి ప్రభునందు విశ్వాసం ఉంచండి, ఆ విందులో పాలు పొందండి. గొర్రెపిల్ల పెండ్లి విందులో. కనుక అబ్రహాం చేసిన విందులో అందరూ వచ్చారు. ఆ తర్వాత ఇతను చేసినటువంటి విందులో సాకులు చెప్తా వచ్చారు. అర్థమవుతుందా? ఈ రాత్రి నువ్వే సాగు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. యేసు ప్రభుని నమ్ముకోమంటే అప్పుడేనంటాయా, ఇంకా చాలా వయసు ఉంది కదా, కొంత అనుభవించొద్దా లోకాన్ని. చాలాసార్లు ఇతరుల దీంట్లో చూస్తే వాళ్ళు చెప్తా ఉంటారంట, ఏ దేవుణ్ణి నమ్ముకోవాలన్నా, ఏ భక్తిలోకి దిగాలన్నా ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి? 70 ఏళ్ల తర్వాత అంట. ఎందుకంటే అప్పుడు దాకా లోకాన్ని అనుభవించి చేయాల్సినవన్నీ చేసి ఎంజాయ్మెంట్ చేసి 70 సంవత్సరాల తర్వాత అప్పుడు భజనకి దిగాలంట. అర్థమవుతుందా? కానీ ఇది అట్ట కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, రేపు నీది కాదు, నువ్వెంతకాలం బ్రతుకుతావో నీకు తెలియదు. నీకు అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడే, ఆయన వాక్యానికి నువ్వు లోబడి విధేయత చూపించి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఆ గొర్రె పిల్ల పెండ్లి విందులో నువ్వు పాలిభాగస్తుడు కావాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతాం. రండి మరొక మాట మనం చూద్దాం. మరొక మాట మనం చూసినట్లయితే 20వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం చదవండి దయచేసి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. కాబట్టి విందు చేస్తా వచ్చాడు. సరే, ఈరోజు మనకి విందు ఉంది, ఈ విందు కాదు కానీ ఈ తల్లిదండ్రులు ఈ పుట్టినటువంటి బిడ్డ, పాలు విడుస్తున్నటువంటి ఈ బిడ్డని ఎట్లా పెంచాలో 1-2 సంగతులు మనం చూసుకొని ముందుకు దాటి వెళ్దాం. 22వ అధ్యాయము 6వ వచనంలో సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు ఎందుకు వాడికి నేర్పించాలా? బాలుడు నడవలసిన త్రోవను వానికి ఎందుకు నేర్పించాలి చెప్పండి? ఎందుకు నేర్పించమని దేవుడు చెప్పాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇది? ఎందుకు చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పాలని దేవుడు అన్నాడు అని కనుక మనం చూస్తే బైబిల్లో ఒక మాట రాయబడింది. రండి దయచేసి 57వ కీర్తన 57వ అధ్యాయము మనం గమనించినట్లయితే కీర్తనలు నా టైం ఎంత నా దగ్గర గడియారం చెప్పండి. 9? సరే, 57వ అధ్యాయము 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు. ఎప్పటి నుంచి అంట? తల్లి కడుపు నుంచే మొదలవుతుంది. తర్వాత పుట్టిన తోడనే అబద్ధములాడుతూ. ఇందుకోసమే దేవుడు ఏం చెప్పాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వాడు పిల్లవాడిగా ఉన్నప్పుడే, వాడు పెద్దవాడు కాకముందే వాడు నడవలసినటువంటి త్రోవను వాడికి
నేర్పించు. అన్న విషయంలో మనం కనుక చూస్తే అన్న నాకు తెలిసి ఆ భయభక్తులు నేర్పుతూ వచ్చింది. ఏలి దగ్గరికి తీసుకెళ్ళింది. పాలు విడిచిన తర్వాత కొంతకాలం తన దగ్గర పెట్టుకొని ఇక సమయాన్ని తీసుకొని పోయింది. దేవుని మందిరానికి షిలోకి తీసుకొని పోయి అక్కడ ఏలితోటి మాట్లాడుతూ ఇంకా ఆ బిడ్డను అక్కడే వదిలిపెట్టి రావడానికి వెనక్కి తిరిగినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు తెలుసు? అక్కడ చదవండి, మొదటి అధ్యాయం చివరి వచ్చిన సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచ్చిన. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నట్టును తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే అన్న చెప్పిందని రాయబడింది అక్కడ. అన్న చెప్పలే. ఏం చేశాడట? వీడు బ్రతుకు కాలం అంతా కూడా యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు అని చెప్పి అన్న ఆ మాట చెప్పగానే సమూయేలు ఏం చేశాడు? ఎంత వయసు? సమూయేలు వయసు ఎంత చెప్పండి? 4 సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు చూడండి? 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకుని, ఇక్కడ వయసు రాయబడలే, పాలు విడిచాడంతే. పాలు విడిచిన బిడ్డ తల్లి ఆ మాట అనగానే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవరు నేర్పించుంటారు మ్రొక్కమని? ఎవరు నేర్పిస్తారు చెప్పండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బిడ్డలు చెడిపోయారు అని అంటే మొట్టమొదటి కారణం తల్లే. మొట్టమొదటి కారణం తల్లే, తండ్రిది కాదు. తండ్రి సంపాదించేవాడు, వాడి అవసరతలు తీర్చేవాడు, వాడికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ సమకూర్చేవాడు మాత్రమే తండ్రి. తల్లి బిడ్డ చెడిపోయాడంటే ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిది ఉంటుంది చెప్పండి? తల్లిదే ఉంటుంది. ఎందుకంటే తల్లి మాట వాడు బాగింటాడు తండ్రి కన్నా కూడా. తండ్రిని చూస్తే భయపడతా ఉంటాడు. తండ్రిని అడగటానికి భయమే, తండ్రి ముందు నిలబడటానికి భయమే, తండ్రితోటి ఏదైనా చెప్పాలంటే భయమే. వాడు స్వతంత్రంగా ఎవరితో ఉంటాడు చెప్పండి? తల్లి దగ్గరే ఉంటాడు. ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేయాలని? వాడు నడవలసిన త్రోవను వాడికి బోధించాలి. వాడు నడవలసిన త్రోవను వాడికి బోధించాలి. ఒక తల్లి ఉంది బైబిల్లో, తన కుమారుడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించిందంట ఆ తల్లి. ఎవరు చెప్పగలరా? పేరు చెప్పగలరా? ఎవరు ఆ తల్లి? అతల్య తన కొడుకుని దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించిందంట. అట్లాంటి తల్లులు కూడా దుర్మార్గంగా ప్రవర్తించడానికి. ఒక తల్లి కొడుకు 1వ తరగతిలో చేర్పించింది. వాడికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు అయింది బడిలో. వాడు ఒకరోజు ఒకటి పెన్సిల్ వేస్తాడు, అమ్మ నేను ఈరోజు పెన్సిల్ తెచ్చా, సరేలేరా ఉంచుకో. ఇంకో రోజు పుస్తకం 2వ తరగతికి వచ్చేసరికి పుస్తకాలు దొంగతనం చేయటం మొదలు పెట్టాడు. అమ్మ నేను పలానోడు పుస్తకం దొంగతనం చేసుకున్నా, మంచిదిలే ఉంచుకో, ఉపయోగపడుతుందిలే నీకు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటుతా పోతా ఉన్నాడు. ఈ దొంగ బుద్ధి వాళ్ళ పోలే. ఏ రోజు తల్లి ఖండించలేవాడిని, అరే ఇది వేరే వాళ్ళది కదా, నువ్వు ఎందుకు తెచ్చావు, ఇట్లాంటి పని చేయొచ్చా అని ఒక చెంపదెబ్బ ఆ రోజు కనుక కొట్టుంటే వాడు ఆ పని చేస్తాడా? చేయడు. వాడు పెరిగాడు, పెద్దోడయ్యాడు. చివరికి దొంగతనాలు పోయినాయి, హత్యలు చేయటం మొదలు పెట్టాడు. ఒక హత్య చేశాడు. ఆ హత్య కేసులో వాడికి ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడిన తర్వాత వాడి చివరి కోరిక అడిగారు. రేపొద్దున ఉరి తీస్తారు. ఈరోజు అడిగారు, అయ్యా నీ చివరి కోరిక ఏంటో చెప్పు అంటే, ఒక్కసారి మా అమ్మని చూడాలని ఉంది సార్, ఒక్కసారి మా అమ్మని చూడాలా. సరే మీ అమ్మని పిలుస్తాం. వచ్చింది వాళ్ళ అమ్మ, ఏడుస్తా ఉంది. అయ్యో నా కుమారుడా. ఎంత ఏడుస్తుందంటే తట్టుకోలేకపోతుంది దుఃఖాన్ని. ఎందుకే ఏడుస్తావు కొడుకు అన్నాడు. ఎందుకే ఏడుస్తావు? నేను ఏ రోజు చిన్న పెన్సిల్ దొంగతనం చేసి తీసుకొచ్చానో, పుస్తకం దొంగతనం చేసి తీసుకొచ్చానో, లేకపోతే ఇంకోటి దొంగతనం చేసి తీసుకొచ్చాను, ఆ రోజే నన్ను ఒక దెబ్బ కొడితే ఈ రోజు నువ్వు ఏడవలసిన పని ఉండేది కాదు కదా, ఇంత శిక్ష నాకు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఉందా? అందుకే బాలుడిగా ఉన్నప్పుడే వాడికి నేర్పించాలి. ఒక దెబ్బ కొట్టు, బెత్తం ఉపయోగించకపోతే నువ్వు వాడికి శత్రువే అంతే. అదేమంటే ఈ మధ్య స్కూళ్ళల్లో కూడా
ఏం జరుగుతుందంటే చదువు రాకపోతే ఏదన్నా ఒక దెబ్బ కొడితే తల్లిదండ్రులు పోతాం బడి మీదకి. ఏం మా అబ్బాయిని కొట్టావంట, ఎందుకు కొట్టావు అంటే అమ్మ చదవటం లేదు, రాయటం లేదు. చదువు లేకపోతే లేకపోయింది, రాకపోతే రాకపోయింది, మా బిడ్డను మీరు కొట్టబాకండి. అందుకే వాడు 8వ 9వ తరగతికి వచ్చేసరికి పాన్ పరాగం తింటాడు, మందు తాగుతాడు, లవ్ అఫేర్లు వాడికి 8, 9లోనే కదా. ఈ రకంగా బిడ్డలు తయారవుతా ఉన్నారు. ఓ ప్రియ సోదరుడా సోదరి, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే తల్లిదండ్రులు బిడ్డల బాధ్యత కలగదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, అది నీ బాధ్యత. అందులో విశ్వాసిగా ఉండి నీ బిడ్డ చెడిపోయాడు అంటే దానికి పూర్తి బాధ్యత నీదే. ఇంకా తండ్రిని నేను తప్పు పట్టినా, తండ్రి దృష్టికి తీసుకురా. వాడు చేసే ప్రతి చిన్న పని, వాడు చేసే విరోధమైనటువంటి ప్రతి పనిని తండ్రి దృష్టికి తీసుకురా. చెప్పరు తండ్రులు చెప్పరు. చెప్తే వాడు సాగు బాస్తాడు ఎందుకులే అని చెప్పి వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాడు చేసే తప్పులని వీళ్ళు కడుపులు దాచిపెట్టుకొని ఆఖరికి వాడిని జైలుకి అప్పగించేదాకా. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచించుకో. ఇవన్నీ కూడా వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సంగతులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో టీవీలో ఏం జరుగుతుందో, టీనేజ్ పిల్లలు, 16 ఏళ్ళు 17 ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారో, డబ్బులకి ఎట్ట అమ్ముడుపోతున్నారో, ఏమేమి పనులు చేస్తున్నారో చూస్తున్నారు మీరు. మన బిడ్డలు అట్లా ఉండకూడదు, మన బిడ్డలు ఆ విధంగా తయారవ్వకూడదు. మందులకి, డ్రగ్స్ కి, గంజాయికి చిన్న పిల్లలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. రెండవదిగా చూడండి దయచేసి, సమయలు విషయానికి వస్తే, సమయలు దేవునికి మొక్కుతా ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం త్వరగా చూడండి దయచేసి. మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య ఏం చేస్తున్నాడట? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. మన బిడ్డలు అట్లా తయారవ్వాలి, దేవునికి పరిచర్య చేసే బిడ్డలుగా తయారవ్వాలి. చిన్నప్పటి నుంచే, బాల్యం నుంచే వాడు నడవలసిన త్రోవను గనక వాడికి నువ్వు నేర్పిస్తే వాడు దేవునికి మొక్కుతాడు, వాడు దేవునికి పరిచర్య చేసేవాడిగా ఉంటాడు. మరొక మాట చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉంటా వచ్చాడు. ఎక్కడ పెరుగుతున్నాడు? యెహోవా సన్నిధిలో పెరుగుతున్నాడు. యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. యెహోవాకు మ్రొక్కుతూ ఉన్నాడు. ఈ మ్రొక్కటం అనేది దేవునికి ఆరాధన మనం చూడొచ్చు. దేవునికి ప్రార్థన చేసేవాడిగా మనం చూడొచ్చు. రెండవదిగా పరిచర్య చేసేవాడిగా సమయంలో మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండటం మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు చిన్న వయసులోనే. ఏలీకి లేదు ప్రత్యక్షత, ఏలీకి లేదు దేవుని స్వరం వినబట్టం, ఏలీకి లేదు. ఎవరు వింటున్నారు చెప్పండి దేవుని స్వరాన్ని? సమూయేలు వింటవచ్చు. చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరాన్ని వినటము అలవాటు చేసుకున్నాడు. మరొక మాట చూడండి, 3వ అధ్యాయం 19, 20-21 వచనాలు. 3వ అధ్యాయం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండెను, అతని మాటలలో ఏదియో తప్పిపోలే. ఎందుకు తప్పిపోలే? తల్లి ఆ విధంగా పెంచిందా? తల్లే పెంచింది ఆ విధంగా. మాటలో ఏ మాటలు కూడా తప్పిపోని కొడుకుగా పెంచింది. దేవుని స్వరాన్ని వినే కొడుకుగా పెంచింది. దేవునికి పరిచర్య చేసే కొడుకుగా పెంచింది. దేవునికి ప్రార్థన చేసి ఆరాధన చేసే కొడుకుగా పెంచింది. దేవుని సన్నిధిలో పెరిగే కొడుకుగా పెంచింది సమయాల్ని. ఆఖరికి చివరికి 20-21 వచనాలు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. దేవునికి ప్రవక్తగా, దేవునికి మనుషులకి మధ్య ప్రవక్తగా స్థిరపడతా వచ్చాడు.
ప్రియ సోదరుడా సోదరి, ఇది బాలుడు నడవలసిన త్రోవ. మరొక మాట చూసుకున్నాం. రెండు దయచేసి కీర్తన గ్రంథం 65 వచ్చిన. ఇంకొక కుమారుడు ఉన్నాడు. 15 ఏళ్ళ నుండి 16లోకి వస్తున్నాడా, 14 అయిపోయి 15లోకి వస్తున్నాడా బ్రదరు? 15 అయిపోయి 16లోకి వస్తున్నటువంటి కుమారుడు ఉన్నాడు. 14 అయిపోయి 15 కరెక్ట్ గా 10th క్లాస్ పరీక్షలు రాశాడు అనుకుంటా. రాశాడు ఆ పరీక్షలు? నెక్స్ట్ వెళ్తాడు. మామూలుగా అయితే ఆ వయసు కల్లా 10th పరీక్షలు రాసి ఉండాలి. 10th కన్నా వస్తున్నాడు. 65 అధ్యాయం 11 వచ్చిన. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. సంవత్సరం అనేటువంటి దయా కిరీటం. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పుడైనా ప్రేమించాడు. 14 సంవత్సరాలు కాపాడాడు. 15వ సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు. అదని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఆ బిడ్డ కొరకు కూడా ఒక 4-5 వాక్యాలు చూద్దాం. రండి దయచేసి. అక్కడ మనం ఏం చూస్తున్నాం? 65 అధ్యాయం 11 వచనంలో సంవత్సరముల దయా కిరీటమును ధరింపజేసినావు. నీ జాడలు ఏమవుతున్నాయట? నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఏ యవనస్తుని జీవితములైనా, ఏ ఎదుగుతున్నటువంటి బిడ్డ జీవితములైనా తన జాడలు సారము వెదజల్లటం అంటే ఆశీర్వాదం, అభివృద్ధి, ఐశ్వర్యం, ఆత్మీయంగా, భౌతికంగా. ఇది జాడలు సారం వెదజల్లటం అంటే. అటు ఈ అనుభవంలోకి రావాలంటే ఆ బిడ్డ ఏం చేయాలో చూడండి ఒకసారి. దేవుని వాక్యం ఉంది. 23వ అధ్యాయం 26వ వచనం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదవండి దయచేసి. నా కుమారుడా నీ హృదయమును. ఏం పేరయ్యా బిడ్డ పేరు? ఇప్పుడు పుట్టినరోజు చేసుకుంటున్న ఆయన పేరు కార్తిక్. బాప్తిసం తీసుకోలేదు అనుకుంటా ఇంకా. కాబట్టి ఏం చేయాలట? మొట్టమొదట ఆ బిడ్డే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఎవరైనా కూడా ఏం చేయాలి? మొట్టమొదట నా కుమారుడా. ఇదంతా మగపిల్లలు కానీ మీరు అనుకోబాకండి. మీకు కూడా ఇది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నీ చిన్న వయసులోనే, నీ బాల్యంలోనే నీ హృదయం దేవునికి ఇవ్వు. రెండవదిగా చదవండి తర్వాత వాక్యం. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇప్పుడు చదవండి 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. ఎవరిని సంతోష పెట్టాలా? బిడ్డల ద్వారా తల్లిదండ్రులకి. సామెతల గ్రంథంలో దుఃఖ పెట్టేటువంటి కుమారులు ఉన్నారు. ఒకసారి చదవండి మీరు ఇంటికి పోయిన తర్వాత. వాడు పుట్టినందువల్ల ఆ తల్లికి దుఃఖం, బాధ, నిరాశ, నిట్టూర్పు, ఏమైపోతాడనే ఆ దిగులతోటే సగం మంది తమ కాలాన్ని ఎల్లబుచ్చుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఏమంటున్నారు 25వ వచనంలో? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. 26వ వచనంలో ఆ మాట చూస్తాం. 25వ వచనంలో నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలట? బిడ్డలు తల్లిదండ్రుల్ని సంతోషపరిచే వాళ్ళుగా ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగజేసేవారిగా ఉండకూడదు. యవనస్తులైన ఆడపిల్లలైనా, యవనస్తులైన మగపిల్లలైనా ఎవరైనా ఎట్లుండాలా? తల్లిదండ్రులకు సంతోషపరిచే వాళ్ళుగా ఉండాలి. మరొక మాట చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. ఇతని జాడలు సారము వెదజల్లాలి. రాబోయే సంవత్సరాలన్నీ ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే ఆ బిడ్డ ఏం చేయాలంటే, ఒకటి దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. రెండవదిగా తన తల్లిదండ్రులు సంతోషపరిచేవాడిగా ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క ఉపదేశములను 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలట? చెడుతనాన్ని విడిచిపెట్టాలా?
ఎందుకంటే ఇప్పటికే చాలా చెడుతనంలో తల్లిదండ్రులు లేరు. నాకు ఆశ్చర్యం వేసింది, చిన్నపిల్లలు పాలు తాగకపోతే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ పట్టిస్తా ఉన్నారు. అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికి ఇస్తారు. అవి చూస్తా ఎవరో తీసుకెళ్ళటం, సాతాను తీసుకెళ్ళటం వాళ్ళని మనమే సాతాను దగ్గరికి నడిపిస్తా ఉన్నాం. ఇంకా ఆ రకంగా సెల్ ఫోన్లు అలవాటైన వాళ్ళు ఇక వాళ్ళు ఏమి రాబోయే దినాల్లో ఎట్లా వాళ్ళ జీవితాలు ఉంటాయనేది మనం ఆలోచించుకోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఉపదేశాన్ని మరవకూడదు. 7వ వచనం నేను చదువుతా వచ్చాను. నువ్వు జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆ కార్తీక్ అనే పిల్లోడు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి 15వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాడు కనుక రాబోయే సంవత్సరం అంతా దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీద ఉండాలి అని అంటే ఆ బిడ్డ ఏం చేయాలి చెప్పండి? చెడుతనమును ఏం చేయాలా? చెడుతనమును విసర్జించడం అంటే చెడు స్నేహాల్ని విసర్జించడం. చెడు స్నేహాలు. 6వ వచనం చదవండి, సామెతల గ్రంథం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ఈ కార్తీకే కాదు, ఇక్కడున్న యవనస్తులందరూ కూడా ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి చెప్పండి? దేవుని నీ ప్రవర్తన మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలా. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అప్పుడు ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తాడు? సరళం చేస్తాడు నీ త్రోవల్ని. తర్వాత 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ దేహమునకు నీ త్రోవలు సరళం అవుతాయి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఎదుగుతావు, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ఏముంటదట? ధాన్యం, సమృద్ధి, ఆశీర్వాదం. ఇది ఆ తర్వాత 23వ వచనం. అప్పుడు నీ మార్గము నువ్వు సురక్షితంగా నడవాలి అని అంటే ఇదిగో ఈ 5 సూత్రాలు నువ్వు పాటించాలి. అర్థమవుతుందా? ఈ సూత్రాలు పాటించాలా. ఇవి పాటించకపోతే నీకు క్షేమం లేదు, ఇవి పాటించకపోతే నీకు మేలు లేదు, ఇవి పాటించకుండా నీ దారిని నువ్వు పోతే నీకు నష్టం. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ప్రభుని ఎరక్కపోయినా ఈ సంగతులు నీ మనసులో పెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు సంతోషపరచు, దేవుని అధికారానికి ఒప్పుకో, చెడు స్నేహాన్ని విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు మేలు కలుగుద్ది. నీ మార్గం అంతా కూడా దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. నీ జీవిత కాలం, నీ భవిష్యత్ అంతా కూడా ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రాత్రి ఈ మాటలు దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము. ఈ మాట చదివి ముగిస్తానని అన్నాను, ఇంకొక మాట కూడా చూపిస్తాం. మళ్ళా మేము ఆ మాటకి పోతే మీరు అనుకుంటారు ఈయన అబద్ధాలు చెప్పేవాడు అని అనుకుంటారు. అందుకని ఆ మాట కూడా చెప్తాను మీకు, త్వరగా ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే చేసుకో, పండుగ చేసుకో, చెయ్యి, ఎంజాయ్మెంట్ చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. చూడు సెల్ ఫోన్లు బాగా, చూడు సినిమాలు బాగా, ఏం తినాలనిపిస్తే, ఏం తాగాలనుకుంటే తిను, తాగు, ఎంజాయ్ చేయి. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పినను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పు. నీ మనసుకు ఏది వస్తే అది చెయ్యి. చేయొద్దని బైబిల్ కూడా చెప్తాం. చేసుకో, కుర్రోడివి కదా, కుర్రోడివి కాబట్టి చేసుకో, ఇబ్బంది ఏం లేదు.
అయితే అయితే వీటన్నిటిని బట్టి ఇది కూడా గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. జ్ఞాపకం ఉంచు. నువ్వు చేసిన ప్రతి పాపమును బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు చేసిన ప్రతి అబద్ధాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు నడిచిన ప్రతి చెడు నడతను బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఈ భయం కలిగి ఉండు. నువ్వు చేస్తావా? చెయ్యి. అయితే నీకు ఏముంది చెప్పండి? నీకు తీర్పు ఉంది. వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తీర్పులోనికి తెచ్చిన దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఈ విషయం గుర్తుపెట్టుకోకుండా పాటుపడబాక. విషయం తెలిసి ఉండాలా నీకు. దీనంతటి బట్టి దేవుడు నన్ను తీర్పులోనికి తీసుకొస్తాడనేటువంటి సంగతిని వేరుగా ఉండాలా. ఒక కార్తీకే కాదు, కార్తీక పై వయసున్న వాళ్ళ అందరూ కూడా, గాలికి తిరిగే వాళ్ళందరూ కూడా, ఇష్టానుసారమైన మార్గానికి తొలగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ సంగతులు గుర్తుపెట్టుకోండి. తిను, త్రాగు, సుఖించు. నీ ఇష్టం, నీ హృదయం దేని యందు సంతృష్టి చెందుతో ఆ ప్రకారం పో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేయబోతాడు చెప్పండి? దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మట్టసంగా దేవుని మార్గాల్లో జీవిస్తా, చెడుతనాన్ని విడిచిపెట్టి సమాజంలో విలువగా బ్రతుకు. సమాజంలో విలువగా బ్రతుకు. నిన్ను కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా. నువ్వు చదివే పాఠశాలకు మంచి పేరు తీసుకురా. నువ్వు ఉండేటువంటి సమాజం, నువ్వు ఉండేటువంటి పల్లె, నువ్వు ఉండేటువంటి గ్రామం, నువ్వు నివసించే రాష్ట్రం, నీ దేశానికి నువ్వు మంచి పేరు తీసుకురా. క్రైస్తవులు అంటే ఈ విధంగా ఉంటారని చూపించు ప్రపంచానికి. అంతే తప్ప బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. చెయ్యి. నువ్వేమేమి చేస్తావో అన్నీ చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తారనేటువంటి సంగతి మాత్రం మర్చిపోబాక. రాత్రి దేవుని వాక్యం ద్వారా ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు కార్తీక్ని ప్రేమించి తన ఆయుష్కాలాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశింపజేశాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ప్రకాశమానంగా ఉండనట్లుగా, తన చారులు సారము వెదజల్లునట్లుగా ఇట్టి దేవుని యొక్క నియమంలో ఆ బిడ్డ జీవించేవాడిగా ఉండునుగాక. అట్టి కృప ప్రభువైన దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆ బిడ్డకు మాత్రమే కాదు, ఆ విధంగా పెంచడానికి తన తల్లిదండ్రులకు కూడా దేవుడు అనుగ్రహించుగాక. ఒకవేళ ఆ విధంగా పెంచకపోతే ఏమవుతుంది బుద్ధిగా అది కూడా చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం ఈ ఒక్క మాట ఇంకా చూపించను, ఇంకేం కూడా చూపించను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలులకు కూడా చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులు తండ్రులు తమ బిడ్డలకు దేవుని మార్గాలు బోధించకపోతే, దేవుని మార్గాలు నేర్పించకపోతే ఏమయ్యారు? వీళ్ళు అన్య దేవతలకు మొక్కుతూ వచ్చారు, అన్య దేవతల ముందు ఎగురుతూ వచ్చారు, అన్య దేవతలను సేవిస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి ఏమైందట? తమ చుట్టూ నుండి జనుల దేవతలు ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు. మన బిడ్డలు దేవునికి కోపం పుట్టించే వాళ్ళుగా ఉండకూడదు. పుట్టించి వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించింది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని. ఈ దేవుడు కాకుండా ఇంకొక దేవుణ్ణి నువ్వు సేవించినట్లయితే ఏమవుతావు? నువ్వు దోచుకునే వారి చేతికి నువ్వు అప్పగించబడతావు. అప్పగించను. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువులు ఎదుట నిలవలేకపోయి యెహోవా వారితో చెప్పినట్లు
యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి దేవుడే శత్రువు అయిపోయాడట. దేవుడే శత్రువు అయిపోయాడు. దేవుడు శత్రువు అయిపోతే ఎవడన్నా బతకగలమా మనం ఈ భూమి మీద? మనగలమా మనం ఈ భూమి మీద? దేవుని కోపం రేపి మనం ఈ భూమి మీద మనగలమా మనము? యెహోవా ఆయన ఇశ్రాయేలు చేసిన దాన్ని ఆయన ఎరగనటువంటి ఒక తరం వచ్చిందట. ఆ తరం పిల్లలు ఏం చేశారంటే దేవుడైన యెహోవాను కాకుండా అన్య దేవతల్ని పూజిస్తూ వచ్చారు, సేవిస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి దేవుని కోపం ఆ బిడ్డల మీదకి వచ్చింది. వారు దోచుకునే వారి చేతికి అప్పగించబడతా వచ్చారు. వారి శత్రువులు వారిని తరుముతా వచ్చారు. వారికి ఎక్కడికి పోయినా కూడా దేవుడే వారికి శత్రువు అయిపోయాడు. ఆ విధంగా మనం కానీ మన బిడ్డలు కానీ ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే రే సోదరుడా సోదరి, ఈ రాత్రి సరి చేసుకో. ఈ రాత్రి దేవుని మార్గాల్లో ఉందాం. ఇందాక మనం చూస్తూ వచ్చాం సామెతల గ్రంథంలో, ఆయన మన మార్గములన్నీ సురక్షితంగా ఉండాలి. మన మార్గములన్నీ, మన త్రోవలన్నీ చారలు సారము వెదజల్లేవిగా. అట్టి శ్రేష్టమైన అనుభవంలోనికి దేవుడు కార్తీక్ని తన తర్వాత ఉన్నటువంటి ఆ బిడ్డ అన్నప్రాసం చేరు బిడ్డని, ఆ కుటుంబాన్ని, వారిని మాత్రమే కాదు ఇక్కడ చేరి వచ్చిన యవన బిడ్డలందరినీ కూడా ఇటు శ్రేష్టమైన అనుభవంలోని దేవుడు నడిపించుగాక. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. సాయంలో బస్సులో కూడా పాలన్న ప్రార్థన చేస్తారు. వచ్చి నారాజన్న అక్క బాబుని తీసుకుని రండి, తీసుకురండి ఇద్దరు. ప్రార్థన చేసుకుందాం. మోకరి పాలన్న రండి. బాబుని తర్వాత బాబు కన్నము నీళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపేస్తయ మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభాతండి. యువ ప్రభాతాన్ని నేను ఈ సాయంకాలంలో ప్రభాతండి నాగరాజుని ప్రభా మధ్యమని ప్రేమించదండి. ఈ కుటుంబాన్ని ప్రభా ఏర్పాటు చేసిన వాటి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ గొప్పలో ఒకసారి జ్ఞాపం చేసిన వాటి నీకే స్తోత్ర ప్రభాతండి. అలానే ప్రభాతండి అయినా బాలుడు నడవలసిన త్రోవను ప్రభా వాడికి నేర్పిన ప్రభాతాన్ని నీ దైవదాసు ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ కృపలో ఒకసారి జ్ఞాపం చేసుకుని ప్రభాతండి ఈ కుటుంబాన్ని ప్రభాతండి అన్న ప్రభాతండి ఎలానైనా ప్రభాతండి సమయంలో పెంచిందో ప్రభా, అలాంటిది ఈ కుమారులనైనా కుమార్తెలైనా పెరిగేవారిగా ఆయన బిడ్డలుగా ఈ సాక్షులుగా ఉండేటట్టు మీరు సహాయం చేసి ఈ నామానికి మహిమకరంగానైనా ఉండేటట్టు సహాయం చేయమని యేసునామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నాగరాజు ఎక్కడున్నారు? కార్తిక్ ఎక్కడ ఎక్కడ? కేక్ కూడా పట్టుకొచ్చేసేయండి అన్నీ ఒకసారి. ఇంకా రేట్ లేకుండా రావాలి. కేక్ కూడా ఉందా? ఇక్కడే ఉందా? తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇంకా టైం 9 దాటుకోండి కదా అని. ఓకే, అది అక్కడ ఉంచుకోండి, అక్కడ ఉంచండి, దగ్గర పెట్టుకోండి. అన్న రావాలి, నాగరాజు అని రావాలి. ఇల్లలాశీర్వదించి బలపరచుని గుమ్మములు, ఇల్లలాశీర్వదించి బలపరచుని గుమ్మములు, మంచి
మంచి గోధుమ పంటతో నిండు తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆరాధన రండి, పైకి రండి, పైకి రండి. పాట పాట. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్న వాడని. యెరూషలేము సరే, ఈ బిడ్డకు నామకరణం చేస్తాము. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రార్థనలో ప్రేమగల మా ప్రభు, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు. నాగరాజు బ్రదర్, మన సిస్టర్ని మీకు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ మంచి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ బిడ్డను మీరు ఇచ్చేంతవరకు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉంచి మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన మీ ప్రేమకై మీకు స్తోత్రాలు. సమయంలో ఈ బిడ్డకు మా ప్రభా ఎస్జి మార్క్ రాజు అని పేరు పెడుతుండగా ఈ బిడ్డ బ్రతుకాలం అంతా మా ప్రభా మా దేవ మీ కృపలో వర్తిల్లటానికి దేవుని దయందు మనుషుల దయాన్ని ఈ బిడ్డ వర్తిల్లి ఆశీర్వదించబడి మా ప్రభా మీ కొరకైన నమ్మకమైన సాక్షిగా తన భవిష్యత్ కాలం అంతా కూడా జీవించే బిడ్డగా, చిన్నప్పటి నుంచే మీ భయభక్తుల సమయాల వల్ల ఎదిగే బిడ్డగా ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ బిడ్డను మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటాం. ఈ దినం నుండి ఈ బిడ్డ మా ప్రభా మా తండ్రి మరి పాలు విడిచి ఆహారంలో పడుతూ ఉండగా మా ప్రభా బిడ్డ తిని త్రాగే ఆహార పానీయాలు మీరు దీవించము, ఆశీర్వదించము, ఆరోగ్యవంతంగా ఉంచుము. మంచి ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా బిడ్డ ఎదగటానికి సహాయం దయచాము. ఈ బిడ్డను మీ కృపా హస్తాల్లో పెడుతూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డ పేరు వెస్లీ మార్క్ రాజ్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల ప్రభా, పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా ప్రభా వెస్లీ మార్క్ రాజ్ కొరకై బిడ్డ ఈ దినం నుండి మా ప్రభా ఆహారము, పాలు రెండింటితో ఎదగబోతూ ఉండగా మా ప్రభా బిడ్డకు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించుకున్నాయి. తాను తిని త్రాగే ఆహార పానీయాలన్నింటినీ ఆశీర్వాదకరంగా ఉంచు. మా ప్రభా మా దేవ ఆరోగ్యవంతుడిగా ఎదగటానికి సహాయం దయచాము. మా ప్రభా బాల్యం నుండే బిడ్డ మా ప్రభా మీ భయభక్తులు వర్తిల్లటానికి సహాయం దయచాము. బిడ్డ భవిష్యత్తు ఎంతో ప్రకాశమానంగా ఉండటానికి సహాయం దయచాము. యేసు తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డను మీ భయభక్తులు పెంచినట్లుగా మీ వాక్య సత్యమందు వారిని ప్రతిష్ఠించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Please, Budema, Wesley Mark Raj, thank you. Thank you.
వెస్లీ మార్క్రాస్ వెరీ గుడ్. ఇటు ఇటు చూడండి ఫోటోస్. మరి ఎక్కడ మీరు పెట్టండి. తర్వాత మేనమామ వస్తారు, తర్వాత మేనత్తలు వస్తారు. రండి పాలన్న, రండి మేనమామ గారు పాలన్న వస్తారు. బుజ్జమ్మ, మాతక్క, బుజ్జమ్మ, కోటేశ్వరమ్మ మేనత్తలు. సో త్వరగా వస్తే మళ్ళీ లేట్గా కార్తిక్ కేక్ కటింగ్ ఉంది కదా, సో టైం ఉంది. ముగ్గురు చీర అవుతాయండి. దగ్గరికి రండి, లైవ్ పడుతుంది. లైవ్ మేనమామ కూడా ఉన్నారా? ఇద్దరు రండి, ఇద్దరు మేనమామలు ఉన్నారా? ఆదామని ఉన్నాడా? రమ్మను ఆదామనని, మార్తక్క ఆదామని ఇద్దరు. రా రా రా, ఆదామన్న మార్తక్కేరి. ఆదామన్న తీసుకురాకుండా వచ్చింది నువ్వు, తీసుకురా. ముగ్గురు అందరూ ఏడా ఉన్నారు, మీరు దిగబాకండి. కోటేశ్వరమ్మ రా, చూదురా వేసాబన్నాక మా కోటేశ్వరమ్మ రా. మార్కాంకులు పెట్టుకుంటూ ఉంటాడు, కుదురుద్ది మీరు. మేనత్తలు అప్పుడే పట్టుకొచ్చినారు ఆయనకి. ఇద్దరు పట్టుకొని దిగేయండి. నిజమా? ఇద్దరు పట్టుకొని దిగేయండి. ముగ్గురు అతను పట్టుకోండి. దాంట్లో దగ్గర డాడీ సరిగ్గా దిప్పుటో పట్టుకోండి, జారిపోతే. మీరందరూ ఒక ఫోటో దిగురు, రైడ్ ఉన్నాయి. రా కోటేశ్వరమ్మ, దా బుజ్జమ్మ దిగిపోక.
పరిచయాలు ఎక్కువ. ఏందమ్మా ఆయన కాళ్ళకి పద్ధతిన పోలీసు అన్నారు కూడా. ఏ చెప్పన్నారా అయితే అన్నం పెట్టండి, తినిపించు పరిశ్రమ ఇద్దరు తినిపించండి. వాళ్ళు బాగా గుర్తు పెట్టుకో, ముగ్గురు వస్తాను మాట్లాడంతా. అవి చెప్పన్నా పెట్టు. వీళ్ళు గ్రూప్ ఒక ఫోటో దిగా ఇలా ఇలా చాలు. ఓకే మీ వరకు కూర్చోండి అన్న, మీ వరకు కూర్చోండి. మరతక్క మొత్తం కూర్చొని ఫోటో తీస్తారు. అయిపోయింది, దిగి వెళ్తారు. కానీ తర్వాత కార్తీక్ వస్తారు. రైట్ నుంచోండి, వరుస నుంచోండి అక్క. మరతక్క రైట్ బుజ్జ మరారా నుంచండి అమ్మా. అమ్మ నుంచండి. జాని ఒక ఫోటో అది అయిపోయింది అక్క. అర్జుడు మరి ఎక్కడ చూడు. ఓకేనా, అయిపోయిందా? రైట్, థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ తర్వాత కార్తిక్. రైట్, తర్వాత బాబుకి అన్నం పెట్టేవాళ్ళు. ఇవి అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు, ఎవరైనా వచ్చి బాబుకి భోజనట్లా పెట్టండి. కార్తిక్ ప్లీజ్ త్వరగా వచ్చేయాలి నాన్న. కార్తిక్ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. కార్తిక్ ఈ కార్తిక్ వచ్చి కార్తిక్ ట్రై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభావ పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. సమయంలో కార్తీక్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. 14 సంవత్సరాల బిడ్డను మీరు కాపాడారు. ఈ 15వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డకు మీరు ధరింపజేస్తారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా బిడ్డ యొక్క చాడలు సారము వెదజల్లున్నట్లుగా బిడ్డ మీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు సంతోషపరిచేవాడిగా, ప్రభా మా దేవ తన ప్రవర్తనలో మీ అధికారానికి లోబడేవాడిగా, ప్రభా మీకు ఇష్టంగా చెడుతనమును విసర్జించి మీకు ఇష్టంగా మీ భయభక్తుల్లో బిడ్డ వర్తిల్లున్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డను మీరు కాపాడండి. తన చదువులు, తన రాకపోకలు, ఆటపాటలు సమస్త విషయాల్లో కూడా మీ కృప బిడ్డకు తోడుగా ఉంచండి. ప్రతి విధమైన కీడుల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించండి. ప్రభా ఈ సంవత్సరం అంతటి కొరకే బిడ్డను మీ కృప హస్తాల్లో పెడుతుండగా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశ్రమ
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Karthik. Happy birthday to you. పాడండి 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 రాదా పాట పాడండి. బాగా దొరుకు బరు ఇరు మొత్తం థ్యాంక్ యూ. ఓకే, జస్ట్ ఇంకొక 5 నిమిషాలు. వీళ్ళకి మేనమావ గారు ఈయనకు బట్టలు తీసుకొచ్చాడంట. ఓకే, తర్వాత వాళ్ళ మేనత్త గారు మెర్సీ జాయ్కి ఏందో తెచ్చిందంట. జస్ట్ 5 నిమిషాలు అయిపోవాలి అవన్నీ, రావాలి త్వరగా. అన్నీ ఒకే రోజు అనమాట, అందుకని కొంచెం అయ్యేనా పాలండి. ఓపెన్ చేసి అల్లుడికి ఇచ్చి అన్నీ కలిపి పెట్టు. ఇగో ఏ డానీ, ఓకేనా? రైట్, ఇది అయిపోయింది. తర్వాత మెర్సీ జాయ్ కోటేశ్వరమ్మ అయిపోయిందా? అయిపోయింది, ఇచ్చేసింది. నా చెవులు పట్టుకుంటా ఫోటో అయిపోయిందా? మీ అందరు ఫోటో కోటేశ్వరమ్మ ఎక్కి చెవులు పట్టుకో చాలా. త్వరగా ఫోటో తీస్తారంటరా, గుర్తింపు కోసం. లైవ్ పడతా ఉంది, లైవ్లో పోతా కోటేశ్వరమ్మ డానీ తరగది. ఓకే, ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుంటాము. సో దయచేసి మోకరించండి. తర్వాత ఇప్పుడు ఆయన పేరు ఏ పేరు అంటే నేను చెప్పా, ఏ పేరు చెప్పండి? వెస్లీ మార్క్ రాస్. అది అందులో మార్క్ అంకుల్ వచ్చాడు, నాగరాజు అన్న కూడా వచ్చాడు, ఆ తాతగారు నాన్నగారు కూడా వచ్చేసారు అందులో. ఓకే, దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం. బర్నబాస్ ప్రార్థన చేస్తాడు. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి నా ప్రభు, నీ పాదాలకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ప్రభావ మీటింగ్ అందరిలో ప్రభావ సహాయపడుతూ వచ్చినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల తండ్రి, నా రాజమామని అక్కను బట్టి నీకు ఎంతో వందనములు. దయగల తండ్రి, వాళ్ళు ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, చిన్న కుమారుడు మరి ప్రిపేర్ పెట్టే విషయంలో అన్న ప్రశ్నలో సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభునైన కార్తీక్ బర్త్డే విషయంలో కూడా ప్రభునైనా సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టుట్లో కృప చూపించినందుకై నీకెంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ
కుటుంబాన్ని అంతా దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు నాయన ఈ దినం నుండి ప్రభా కార్తీక్ అయితే కుమారులు కుమార్తెలు అయితే ప్రభా దైవ భయభక్తులతో పెరిగినట్లు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పట్లపాడు సేవకులు యూసఫ్ ప్రార్థన చేస్తారు. పట్లపాడు దైవ సేవకులు యూసఫ్. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన మరక్షకాన్ని కొందనాలు. ఇంతవరకు ప్రభువా పాటలతోనూ వాక్య సందేశముతోనూ జరిగే తండ్రి ప్రార్థనలతోనూ మీరు మాతో మాట్లాడినందుకు కానీ కొందరు చెల్లించుకుంటూ ఉన్నా. చిన్న బిడ్డ వెస్లీ మార్కు జాన్ రాజు గారు ప్రార్థన చేస్తా ఉన్నా. దయ తండ్రి, తను చిన్న వయసు నుండి ప్రభువా నీ యొక్క దయలో పెరగడానికి మీరే సహాయం చేయండి. తమ్ముడు నాయన కార్తీక్ను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. 14 ఏళ్ళు మీరు నాయన మీ హస్తం కింద భద్రపరిచినారు. 15 ఏటకు తండ్రి మీరు తీసుకుని వచ్చినారు ఎవరి వయసులోనికి. మీరే తండ్రి తొట్టిల్లకుండా తండ్రి వాక్యము చేత అతను నింపమని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం నింపండి, బలపరచండి. నారాజన్న తనను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారును మీ హస్తముల కింద భద్రపరుస్తా ఉన్నా. మీ కార్యం జరిగించండి. కోరికంతటిని మీరే జయకరంగా జరిగించిందరగా నీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్య సందేశాన్ని అందించినటువంటి అన్న కూడా ప్రభువా ఎంతో భారభరితమైనటువంటి వాక్యం మాకు అందించినారు. ఆ వాక్యాన్ని బట్టి ప్రభువా మేము హృదయంలో ఎవరు వేసుకున్న భాగ్యం దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించడి వేడుకొనిచున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాస సమాధాన దీవెన ఆశీర్వాదాలు చూపించిన వారందరి మీదను, సకల పరిశుద్ధుల మీదను, జీవము గల దేవుని సంఘం మీదను, మరి విశేషంగా నాగరాజన్న అక్క వారి కుటుంబం బిడ్డల మీదను సదాకాలం సమృద్ధిగా ఉండనుగాక. ఆమేన్. మంచిది అందరికీ. ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రైజ్ ద లార్డ్.